ఎంత బలమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత అధికారమున్నా, ఈ గుంటలో పడిన వాడు బయటికి రాలేడు. ఈ ఊబిలో నుంచి బయటికి రాలేడు. అయితే భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, నేను మొర్రపెట్టాను, నేను మొర్రపెట్టాను, ఆయన నా మొర విన్నాడు. దట్స్ అ బ్యూటీ. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నా మొర ఆలకించిన దేవుడు. గొర్రె గుంటలో పడిపోతది. అది పొరపాటున పడిందా, కావాలని పడిందా? గుంటలో పడితే ఆ గొర్రె ఆ బురదను ఎంజాయ్ చేయలేదు. ఆ బురదలో అది ఆనందించలేదు. ఆ కంపుని అది ఆస్వాదించలేదు. కాబట్టి ఇదేం చేస్తదంటే గట్టిగా అరుస్తదంట, కేకలు వేస్తదట. ఎవరి కొరకు? కాపరి కోసం. మే ద షెపర్డ్ కమ్ అండ్ రెస్క్యూ. ఇక్కడ దావీదు భక్తుడి యొక్క కేక కూడా అలాగే ఉంది.